సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా వ్యూ. అండ్ రీసెంట్గా ఈరోజు అయితే దృశ్యం 3 మూవీ రిలీజ్ అయింది. అండ్ మూవీ వర్త కాదా అని నేనైతే వెళ్ళి థియేటర్లో చూసాను. సో మూవీ అయితే నాకు బిలో యావరేజ్ అనిపించింది. ఇంకా స్టోరీ వైజ్ చెప్పాలనుకుంటే మనకు ఆల్రెడీ తెలిసిన స్టోరీయే. ఏంటంటే ఫస్ట్ మూవీలోనే మర్డర్ జరిగింది. ఆ మర్డర్ని దాచడానికి వాళ్ళు ప్లాన్ చేసి దాచిపెడతారు. అండ్ ఈ మూవీలో మనకు వెంకటేష్ గారు ఎక్కువ తెలుసు దృశ్యం అంటే. సో ఈ పార్ట్లో ఏంటంటే మమ్ముట్టి గారు మలయాళంలోని ఫస్ట్ ఆయన మూవీ చేసిందనమాట. ఆ తర్వాత వెంకటేష్ గారు రీమేక్ చేశారు. నాకెందుకో ఈ మూవీ వెంకటేష్ గారు రీమేక్ చేసింటే బాగుండేదని మూవీ రిలీజ్ ముందు అనిపించింది. కానీ మూవీ చూసిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది రీమేక్ చేయకుండానే మంచి పని చేశారు. ఎందుకంటే బడ్జెట్ బుగ్గ తప్ప పెద్ద లాభం ఏం లేదు. అండ్ మూవీలో హైలైట్స్ అవి కూడా పెద్దగా ఏం లేవు. మూవీ స్టార్ట్ అయిన 40 minutes తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్లు పడతాయి ఆ కేసుని రీఓపెన్ చేయడానికి అక్కడక్కడ. అవి తప్ప పెద్ద ఇంట్రెస్టింగ్గా మూవీలో చెప్పడానికి ఏం లేవు. అండ్ కేసుని ఎలా క్లోజ్ చేస్తారో కూడా మీకు ఆల్రెడీ తెలుసు. మీరు దృశ్యం 2 క్లైమాక్స్ చూసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా సేమ్ అంతే ఉంటుంది. కానీ కొన్ని చేంజెస్ చేశారు, క్యారెక్టర్స్ అవి చేంజ్ చేసి అదే దింపారనిపించింది నాకైతే. సో ఇది మీ టికెట్కి పడతా అంటే మీ ఒపీనియన్ మీకు ఉంటుంది. అంటే మీకు ఇలాంటి సినిమాలు చూడడం ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. నేనైతే రికమెండ్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ సాగదీసిన స్టోరీనే సాగదీసి చూపెడుతున్నారు. ఇది నాకేంటంటే సినిమా చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది, సెకండ్ హాఫ్ మాత్రం సీరియల్ లాగినట్లు లాగినట్లు అనిపించింది. సో మీకేమనిపిస్తుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ మూవీ ఓటీటీలోకి వచ్చాక వాచ్ చేయండి బెటర్. అండ్ టికెట్ డబ్బులు అయినా సేవ్ అవుతాయి మీకు. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై, సీ యూ. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.